మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మళ్ళా ఈ శనివారం దినమందున స్త్రీలుగా మనందరం కూడుకొని చక్కగా దేవుని స్తుతించి గణపరిచి దేశము కోసం అనేకుల కోసం ప్రార్థన చేసి మళ్ళా తిరిగి ఆయన మాటలు మనం ఈ విధంగా ధ్యానించుకోగలుగుతున్నామంటే గత వారం నుంచి మనల్ని, మన కుటుంబాల్ని, మన పిల్లలని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మేలు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాని కృప కలిగిన నామానికి వందనాలు. నైనా మేము బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాం అంటే కేవలం నీ దయాన్ని కనికరమయ్యా, ప్రేమ స్వరూపి మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడావు తండ్రి. ఇదిగో తండ్రి, సమస్తాన్ని కాపాడి ఆరోగ్యం ఆవిషనిచ్చి నీ సన్నిధానంలో గడపగలిగే భాగ్యం ఇచ్చావునైనా. ఇదిగో ఇప్పుడు నీ మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ఇచ్చిన తండ్రి, ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి మాకు శక్తిని అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, చాలామంది చిన్నదానికి పెద్దదానికి భయపడుతుంటారు. కుటుంబంలో ఏ చిన్నది జరిగినా అమ్మో అమ్మో అని ముందు భయంతో సగం మంది అనారోగ్యానికి గురైపోతుంటారు. దేవుని పిల్లారా, ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ధైర్యము మనకి ఎవరన్నా చెప్తే ఒక అరగంట ఉంటుంది, పావు గంట ఉంటుంది. పోనీ మనకు మనమేమైనా తెచ్చుకుందాము అంటే అది ఎంతసేపు అంటే కాసేపే, మళ్ళీ తిరిగి దడా భయం, మనకి నరాలు వణుకొస్తూ ఉంటుంది. కానీ ధైర్యం చెడకుండా ఎప్పుడు ఏ సమయంలోనైనా ఏ విధంగానే సరే ఒక సంపూర్ణమైన ధైర్యం అనేది మన జీవితంలో మనకు కావాలంటే అసలు మనం ఏం చేయాలా, ఏం చేస్తే మనకు ధైర్యం కలిగి ఉంటాము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, దేవుడు ఇవాళ మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు? భయంకరమైన స్థితి మనం వింటున్నాం, భయంకరమైన పరిస్థితులు యూట్యూబ్ ద్వారా, మనం సెల్ ద్వారా చూస్తున్నాం, మన కళ్ళతో మనం చూస్తున్నాము, వింటున్నాము, జరుగుతున్నవి. కనుక ఈ వినే వాటిని, జరిగే వాటిని, చూసే వాటిని బట్టి మన ధైర్యము చెడకుండా మనము బలము కలిగి ధైర్యముగా ఉండాలంటే ఏం చేయాలో ఇవాళ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. విందామా దేవుని పిల్లరా? విని చక్కగా మనం నేర్చుకుందాము. విని నేర్చుకొని ధైర్యం కలిగి మనం బ్రతుకుదాం. చూడగలిగితే దేవుని పిల్లరా, సామెతల గ్రంథము, మరి చిన్న ప్రార్థన, మరి సామెతల గ్రంథంలో మనం చూడగలిగితే ఒకసారి 14 అధ్యాయము 26వ వచనం, 14:26 వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అంటే ఒక మనిషి కంటే ధైర్యము కూడా పుట్టాలంట. దేవుని పిల్లారా కదా, పిల్లలు ఎలా పుడతారు అలాగనేనంట ధైర్యము కూడా అంట పుట్టాలంట. అది పుట్టించాలంటే మనకి నిజదేవుడైన యెహోవా యందు ఒక భయము అనేది మనకు ఉండాలంట. రెండోది ఏంటంట, భక్తి ఉండాలంట. ఈ 2 లక్షణాలు మనకు ఉంటేనంట బహుధైర్యం అనేది పుట్టిస్తాడంట దేవుడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా నాన్న మా అమ్మ అంటే భయం ఉందంటుకో, బాగా చదువుకోలేదని, చక్కగా అన్నం తినలేదని, బాగా నిద్రపోలేదని, శరీరానికి సంబంధించిన ఇవన్నీ కూడా. కానీ ధైర్యం అనేది ఆత్మలో రావాలి. ఆత్మలో రావాలంటే ఏ మనుషుడు అది పుట్టించలేడు, ఏ మనుషుడికి చేత కాదని కూడా చెప్పుకోవచ్చు. దేవుని పిల్లరా, అందుకనే యెహోవా అంటే దేవుని యందు నీకు ఒక భయము, భక్తి, నీ భయము వలనే భక్తి అనేది రావాలి. భయం లేనోడు చూడు, దేవుని అన్నిటికి తెగించాడు, వాడికి భయం లేదంటాడు. కొంతమంది కూడా బూతులు మాట్లాడుతుంటే అలా మాట్లాడగడదంటే ఏమైద్దండి అని అంటుంటారు. అంటే భయం లేకపోతే మాట్లాడతాడు ఇచ్చలవిడిగా. భయం ఉంటే మాట్లాడు దేవుని పిల్లరా. భయం ఉంటే ఇతరులను తృణీకరించాడు దేవుని పిల్లరా. మనం చూడగలిగితే చాలామంది కూడా ఈ భయము, భక్తి అనేది కూడా దేవుడు పుట్టించాలంట. ఎప్పుడు పుట్టిస్తాడంటే దేవుని యందు భయము, భక్తి ఉంటేనే ఇలాంటి ధైర్యము, అంటే ధైర్యం అనేది దేవుని యందు భయము, భక్తి ఉంటేనంట ధైర్యాన్ని ఆయన పుట్టిస్తాడంట. దేవుని పిల్లారా, ఆ ధైర్యం ఎలాంటిదంటే నీతితో కూడింది. దేవుని పిల్లారా, సత్యముతో కూడింది, సమాధానంతో కూడిన ధైర్యం దేవుని పిల్లారా. అంతేగాని అన్ని తెగించి బూతులు మాట్లాడుతూ ఇతరులను చంపేస్తూ హింసించే ధైర్యం కాదు అది. మీరు గుర్తుపెట్టుకోవాలా కదండి. అన్నిటికి తెగించిన వాడు ఏదైనా చేస్తాడు, అలాంటి ధైర్యం కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ ధైర్యం ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన ధైర్యము అన్నాడు. అది అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యముగా
బహుధైర్యము పుట్టించును అని రాయబడింది దేవుని పేరు. అట్టివారి పిల్లలకి ఆశ్రయ స్థానము అంటే ఒక ఆశ్రయం అనేది దొరికిద్దంట. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు కూడా అంట, పిల్లలకంట దేవుడే ఒక ఆశ్రయం ఏర్పరుస్తాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక ఈ భయభక్తులు ఏం చేస్తాయి, ఎలా ఉంటాయి ఈ భయభక్తులని ఒక్కసారి జీవగ్రంథంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చూద్దామండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాసింది చూద్దాం దేవుని పిల్లరా. చూడండి, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ ఎవరు అనంటే పేతురు, యోహాను గారు. మనకిద్దరు వ్యక్తులు కనపడతారు, పేతురు గారు, యోహాను గారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఎమ్మట చక్కగా తిరిగినవారు. ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు, ఆయన చేసిన పరలోక సువార్త పనిని కళ్ళారు చూసినవారు. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహానుభావుని గురించి ప్రకటన చేస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తు పరలోకమందున్న దేవుడు భూమి మీదకు పంపించి భూమి మీద ఉన్న ప్రతి మానవుడి కోసము ఆయన కలువరి శిలువలో బలి అర్పించారు కనుక ఆయనను మీరు నమ్మండి, పరలోకమందున్న దేవుని గురించి తెలుసుకొని చెప్పినప్పుడు అక్కడ అధికారము కలిగిన వారు ఏం చేశారు? వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళి బాగా కొట్టి మీరు దీని గురించి ఇంక చెప్పడానికి వీలు లేదన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని ఎన్నవాటిని చెప్పకుండా ఉండలేము. అంటే మీరు ఎంత కొట్టినా, ఎంత బాధించినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మేము కళ్ళతో చూచిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. ఎంత ధైర్యం వీళ్ళలో పుట్టించాడండి దేవుడు. ఉండలేము. మాకు ఆ ధైర్యం ఎవరిచ్చారంటే మీలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ఈ ధైర్యం. డబ్బుల వలన కలిగేది కాదు ఈ ధైర్యం. ఈ ధైర్యం ఎలాంటిదంటే దేవుడే పుట్టించాలి దేవుని పిల్లారా. ఇవాళ చాలామంది కూడా అంటుంటారు, మీకు ఎవరో బాగా డబ్బులు పంపించారండి, అందుకనే ఈ మాటలు మీరు చెప్పుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దేవుని పిల్లరా. డబ్బులు ఇస్తే పుట్టే ధైర్యం ఎలాంటిదండి? డబ్బులు ఇస్తే పుట్టేది ఎలా ఉంటుందంటే ఇతరులను చంపేస్తారు. డబ్బులు ఇస్తే పుట్టి ధైర్యం తెచ్చుకొని ఎవరికైనా మనం చెప్పాలంటే ఇతరులను హింసిస్తారు. కానీ అది మనం ఇక్కడ ఇవాళ చూస్తుంటాం. చాలామంది, అనేక మంది నశించి నరకానికి వెళుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, కుటుంబంలో నెమ్మది లేకున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఇదిగో పరలోకం ఉందన్న దేవుడిని నమ్ముకోండి, మీ కుటుంబాల్లో నెమ్మదిని, సంతోషం, ఆరోగ్యం వస్తుంది, ప్రభువుని నమ్ముకోమని చెప్తే ఏం చేస్తున్నారంటే మరి ఈ మాటలు చెప్పడానికి వెళుతున్న వారిని కొడుతున్నారు దేవుని పిల్లరా, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఎందుకు? వారికి ఎవరో డబ్బులు ఇచ్చి ఆనాటి కాలంలో మరి పేతురు గారిని, యోహాన్ని గారిని ఎలాగైతే ఈ మాటను మీరు చెప్పడానికి వీల్లేదని ఆటంకపరిచి బాధ పెట్టారో ఈనాటి కాలంలో కూడా అలాంటి దుర్మార్గులు భూమి మీద ఉండటం వలన దేవుని మాటలు అనేక మందికి చేరకుండా ఈ మాటలు తీసుకెళ్తున్న వారికి ఆనాటి కాలంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి దేవుని పిల్లరా, ఈనాటి కాలంలో కూడా అలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ ధైర్యము కలిగి వారు ప్రకటిస్తున్నారంటే ఇది దేవుని వలన పుట్టిన ధైర్యము. ఇది డబ్బు ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఎవరన్నా డబ్బు ఇచ్చి ప్రకటన చేయాలంటుకో అక్కడ ఇబ్బంది రాగానే పారిపోతారు దేవుని పిల్లరా. కానీ ఎన్ని దెబ్బలు విమర్శలు వస్తున్నా కూడా ప్రకటిస్తున్నారంటే కారణం ఏంటంటే ఇది దేవుని వలన పుట్టిన ధైర్యం. కనుక ఇదిగో మేము దేవుడి మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా? కనుక మేము విన్న వాటిని, కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. అంటే దేవుడి వలన పుట్టిన ధైర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వచ్చిన ధైర్యము, పుట్టిన ధైర్యం అని చెప్తున్నాడు. ఇంకా కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దేవుని పిల్లరా,
ఈ యేసుక్రీస్తు వారు కూడా పరలోకము నుండి నేను దిగి వచ్చాను, పరలోకమందున్న దేవుడు నన్ను పంపించాడు అని చెప్పేసి మరి అనేక ప్రాంతాలు ఈ మాటలు చెప్తున్నప్పుడు యూదులు, పరిచయులు, శాస్త్రులు ఆనాటి కాలంలో ఏం చేయారు? ఈయనేంది పరలోకమందున్న దేవుడు అని చెప్తున్నాడు, ఆయన నా తండ్రి అని చెప్తున్నాడు, నన్ను పంపించాడు అని చెప్తున్నాడు అని చెప్పేసి ఏం చేశారంటే ఆయన మీద కుట్రాగా ఈ మాటలు చెప్పకుండా ఎలాగైనా ఆటంకపరచాలని యేసుక్రీస్తు ఏం చేశాడు? నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నానని ఒక నేరం వేసి దేవుని పిల్లారా పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, మనం చూస్తే దేవుని పిల్లారా 10వ అధ్యాయం. పిలాతు, నాతో నువ్వు మాట్లాడవా అంటే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నాతో నువ్వు మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వెరుగవా అని ఆయనతో చెప్పితే అందుకు యేసు అంటున్నాడు, పైనుండి నీకు వీయబడినది గనుక నా మీద నీకు అధికారం వచ్చింది. ఆయనే నీకు అధికారం ఇవ్వకపోతే నన్ను నువ్వు సిలువ వేయలేవు, నన్ను బాధ నువ్వు పెట్టలేవు నాయన అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా దేవుని పిల్లలారా దేవుని మాటలో లోకములోకి వెళ్ళకుండా ఏం చేస్తుంది యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత ధైర్యమో మీరు ఆలోచించండి. పరలోకమందున్న దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ మరణానికి వెళ్ళటానికి కూడా యేసుక్రీస్తు వెనకాడలేదు దేవుని పిల్లారా. ఎందుకు? ఆయనలో యెహోవా యందు తను భయము భక్తి కలిగి ఉండటం వలన యేసుక్రీస్తు వారు బహు ధైర్యము కలిగి ఉన్నాడు. ఎలాంటి ధైర్యమో తెలుసా? ఇదిగో నన్ను కలువరి శిలువలో బలిచ్చినప్పటికీ తిరిగి 3వ రోజు నన్ను నా ఆత్మను తిరిగి లేపుకొని నిత్యజీవానికి వెళ్ళగలిగే శక్తిని దేవుడు నాకు ఇస్తాడని చెప్పేసి మహానుభావుడు యేసుక్రీస్తు వారికి నమ్మకం అంటే ధైర్యము దేవుని పిల్లారా. అది ఎవరి వలన కలిగింది యేసయ్యకి అంటే పరలోకమందున్న దేవుని వలన అతనికి ధైర్యం అనేది ఉంది దేవుని పిల్లారా. ఇవాళ సువార్త ప్రకటిస్తున్న వారికి కూడా ఎలాంటి ధైర్యమో తెలుసా? నన్ను ఎవరైనా హింసించినా బాధ పెట్టినా ఏం చేసినా సరే పరలోకమందున్న తండ్రి నేను మరణించిన తిరిగి లేపి నిత్యజీవానికి తీసుకెళతాడు నన్ను ఒక ధైర్యముతో దేవుని పిల్లారా ఈరోజు సువార్త ప్రకటన అనేది జరుగుతుంది దేవుని పిల్లారా. కనుక ఎన్ని బాధలు ఎలాంటి పరిస్థితులు యూట్యూబ్ ద్వారా కానీ మన వ్యక్తిగతంగా ఏమి చూస్తున్నా కూడా మనకి యెహోవా యందు భయము భక్తి కలిగి బహు ధైర్యము పుట్టించు ఆ మాటలు విని ధైర్యముగా మనం ఉండగలిగితే ఎలాంటి ఇబ్బందులైనా సరే మనం ఎదుర్కొని నిత్య జీవానికి వెళ్ళే అర్హత మనం కలిగి ఉంటాం. కనుక అట్టి ధైర్యం మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం వలన బహు ధైర్యం పుట్టించిద్దని తండ్రి ఆ మాటలు ఇప్పటిదాకా మేము ధ్యానం చేసుకుందాము నాయన. ఇదిగో నాయన పేతురు గారు యోహాను గారు ఇదిగో నిన్ను గురించి చెప్పొద్దు అని చెప్పి బెదిరించినప్పుడు వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని నిలబడ్డారయ్యా. మహానుభావుడని యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రినైనా ఇదిగో నేను సిలువ వేయటానికి నాకు అధికారం కలదన్నప్పుడు నా దేవుడు నీకు ఇచ్చాడు, నీకైతే లేదు కానీ అని చెప్పినైనా బహుధైర్యము కలిగిన వారై కలువరి శిలువలో తండ్రి తన ప్రాణం అర్పించి తిరిగి 3వ రోజు లెగిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్లాంటి ధైర్యం, ఆ ధైర్యం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని ఏంటో మాకు చూపించాడు తండ్రి. మేము కూడా అట్టి మనసు కలిగిన వారమై ఈ సత్య సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి ఎలాంటి పరిస్థితులు కలిగిన ధైర్యం కలిగిన ఈ మాటలు చెప్పినైనా భూమి మీద మేమందరం కూడా నిత్య జీవానికి వచ్చే మహాభాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.